హాయ్ స్టూడెంట్స్, మనము 9th క్లాసులో ముందు వీడియోలో 4th బిట్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 5th బిట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 5th వన్, ఫ్యాక్టరైజ్ 25x² plus 16y² plus 4z² minus 40xy plus 16yz minus 20xz. ఓకే, సో మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దాన్ని ఫ్యాక్టర్స్ అంటే మనకు తెలిసిన ఐడెంటిటీస్లలో యూజ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 5th బిట్, ఫస్ట్ వన్. ఓకే, 25x² plus 16y² plus 4z² minus 40xy plus 16yz minus 20xz. ఓకే, సో 25x² ఎలా రైటింగ్ చేయొచ్చు? 5x² రైటింగ్ చేయొచ్చు. 5x into 5x 25x² కదా. 4y whole square 2z whole square. సో ప్లస్ 2 into 5x into 4y, బట్ ఇక్కడ మైనస్ ఉంది. సో ఎక్స్కో వైకో మైనస్ సింబల్ ఉంటుంది అని. నా ఇక్కడ నెక్స్ట్ చెక్ చేద్దాం. 2 into 4y into 2z. ఇప్పుడు మనకి ఇక్కడ 4y మైనస్ పెట్టామనుకో, y వాల్యూకి ఇక్కడ మైనస్ రావాలి, బట్ ఇక్కడ మైనస్ లేదు అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ మైనస్ ఉంది అని. minus 5x whole square అని. ప్లస్ 2 into 4y into 2z. కాదు, మైనస్ 5x ఎక్స్ కదా. సో నౌ లెట్ x is equal 5x minus 5x, y is equal 4y, z is equal 2z. So what is the formula? X plus y plus z whole square. X square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx is equal x plus y plus z whole square. So minus 5x plus 4y plus 2z whole square. So minus 5x plus 4y plus 2z into minus 5x plus 4y plus 2z. Okay, next second one. 9a squared plus 4b squared plus 16c squared plus 12ab minus 16bc minus 24ca. సో ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో అని ఫార్ములాలో ఏముంటాయి? ఇది ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఓకే, నా రాద్దాం డివైడ్ చేసి. 3a హోల్ స్క్వేర్ ప్లస్ 2b హోల్ స్క్వేర్ ప్లస్ 4c స్క్వేర్ ప్లస్ 2 into 3a into 2b ప్లస్ 2 into yz కదా. 2b, y means 2b, z means 4c, plus
2 into zx 4c into 3a. బట్ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మైనస్ ఇచ్చాడు, ఇది కూడా మైనస్ ఇచ్చాడు. దీంట్లో బి, దీంట్లో బీసీ ఉంది, దీంట్లో సిఏ ఉంది. అంటే ఏది కామన్గా ఉంది, సి కామన్గా ఉంది. సో ఆ సి వాల్యూ అనేది మైనస్ అన్నట్టు. సో -4c హోల్ స్క్వేర్, ఇక్కడ -4c, ఇక్కడ -4c. సో 3a into 3a ఏమవుతుంది, 3 ఫార్ములా రాయాలి కదా. సో దిస్ ఫార్ములా 3a plus 2b minus 4c whole square. So 3a plus 2b minus 4c into 3a plus 2b minus 4c. Okay. Now fifth bit over sixth bit. If a plus b plus c is equal to 9 and ab plus bc plus ca is equal to 26, then find a square plus b square plus c square. సో మనకు ఒక వాల్యూస్ ఇచ్చాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9 అని, ఏబి ప్లస్ 2బి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ 26 అని. ఓకే. సో దాంట్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సిక్స్త్ వన్. సో లెట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. లెట్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 9, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ 26. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి. సో నా దీనికి యూజ్ అయ్యే ఫార్ములా ఏంటిది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే. ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. దీన్ని ఎలా రైటింగ్ చేయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ని కామన్ తీద్దాం, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే. సో మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ వాల్యూ అవసరం లేదు, ఈ వాల్యూని తీసుకొద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇది అంటే -2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా వాల్యూ ఏంటిది, 9 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 26. సో 9 స్క్వేర్ అంటే ఎంత, 9 9 జా 81 minus 26 2 జా 6 2 జా 12 2 2 జా 4 5 52. సో 81 minus 52 ఎంత, borrowing here 7 9 2 29. ఓకే. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఏ ఫార్ములా సూటబుల్ అవుతుందో ఆ ఫార్ములాని రాసి ఆ ఫార్ములా నుంచి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. సెవెంత్ వన్ ఏంటిది, మనం ఎవాల్యూట్ సూటబుల్ ఐడెంటిటీస్ని యూజ్ చేసి దాన్ని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వన్ ఏంటి, 99 హోల్ క్యూబ్. సెవెంత్ వన్ ఫస్ట్ 99 హోల్ క్యూబ్. 99 హోల్ క్యూబ్ మీన్స్ 100 - 1 రాయచ్చా, నియర్ నెంబరు 100 - 1. సో దాన్ని 99 వస్తుంది. సో x - y హోల్ క్యూబ్, x³ - 3x² y
plus 3xy square minus y cube. Let x is equal to 100, y is equal to 1. So 100 whole cube minus 3 into 100 square into 1 plus 3 into 100 1 square minus 1 cube. So 100 into 100 into 100, how much? 10 lakhs minus 3 into 10,000 plus 3 into 100 and 300 minus 1. Okay. Now 10,000, 10 lakhs minus 30,000 plus 300 minus 1. ఓకే. సో ప్లస్ ఉండేటి ప్లస్ చేద్దాం, మైనస్ ఉంటే మైనస్ చేసి ప్లస్ చేసి తర్వాత మైనస్ చేద్దాం. సో 30,000 మైనస్ కాదు మైనస్ చేయాలి కదా. సో ఇది రాంగ్. ఇవి రెండింటిని యాడ్ చేయాలి. 10,300 here 30,001 ఈ రెండింటిని యాడ్ చేసాం. సో నౌ 10 9 here 9 here 2 next 10 9 0 here 9 6 కరెక్ట్ చేశానా? 2 2 0 6 అలా సెట్ చేద్దాం. టెన్ 9 2 10 9 ఇక్కడ 10 ఉందంటే ఇది 0, ఇక్కడ 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 70,299. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్. 102 whole cube. So 100 plus 2 whole cube. So x plus y whole cube is equal to x cube plus 2x square y plus 3xy square plus y cube. Now x means 100 cube
plus 3 into 100 square plus 2, 3 into 100 into 2 cube. So 3 2s are 6, 3 2s are ఇక్కడ స్క్వేర్ కదా, 2 2s are 4, 4 3s are 12. అన్ని ప్లసెస్ కాబట్టి అన్నిటిని యాడ్ చేద్దాం. హియర్ రైట్ 0 2 1 6 0 1. Next third one, 998 whole cube. So 998 ఎలా రాయొచ్చు, 1000 minus 2 whole cube. So 1000 ఈ ఫార్ములా ఏంటిది, x minus y whole cube. x cube minus 3x square y plus 3xy square minus y cube. 1000 whole cube minus 3 into 1000 square into 2 plus 3 into 1000 into 2 square minus 2 whole cube. So 1000 అంటే 3 zeros, అలా 3 times రావాలి, 3 zeros 3 zeros, 3 into 3 zeros 3 zeros into 2, 3 into 1000 plus into 4 minus 8, 3 zeros 3 zeros 3 zeros minus 3 2s are 6, 3 zeros 3 zeros plus 3 4s are 12, 3 zeros minus 8. Okay, 1 2 3 4 5, 1 2 3 4 5 0 0 0 1, ఇంకో 0 కూడా ఉంటుంది, 3 3 6 3 9 10, 3 3 6 3 9 10 minus 3 3 6 7. దీన్ని మైనస్ చేద్దాం. టెన్ 9 9 1, here 2 9 9 1 1 0, here borrowing 10 9 9 4 9 9. So what is the answer? 9 9 4 0 1 1 9 9 2. This is the answer. Okay, now fourth one, 1001 whole cube. So దీన్ని ఎలా రాయొచ్చు, 1000 plus 1 whole cube. So x plus y whole cube, x cube plus y, 3x square y plus 3xy square plus y cube. So let x is equal how much, 1000, y is equal 1. So 1000 whole cube plus 3 into 1000
1000 plus into 1 plus 3 into 1000 plus 1 square, 1 cube. So 3 zeros, 3 zeros, 3 zeros. 3 1 ja 3 అంతే కదా. 3 zeros, 3 zeros plus 3000 plus 1. సో అన్నిటిని యాడ్ చేసి ఏమొస్తుంది 1 లాస్ట్కి 2 zeros మళ్ళీ 3 ఇక్కడ వరకు ఫినిష్ అయింది 2 zeros 3 మళ్ళీ 2 zeros 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో 8th బిట్ మనము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.